అందరూ కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము. మీ కాళ్ళు మొక్కుతాము. దయచేసి ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. నిజం అందరినీ వేడుకుంటున్నాము. మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. మరీ చెప్తున్నాం. మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము. ఇగోండి మా ప్లకార్డ్స్ కూడా ఇవే. మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు. జీవో 29 చెప్పేసి మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ మాకు తెలుసు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది. అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము. దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు. రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీకు దండం పెడతాం చేతులెత్తి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. ప్రీబియం అన్నాక ప్రీబియం 500 గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ అన్నాక 500 గ్యాస్ లేదు, ఏం లేదు. అవి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ అవి మిగిలిన అమౌంట్ 400 అకౌంట్లో వేస్తామని అంటున్నారు. అవి అకౌంట్లో కూడా వేస్తలేరు గ్యాస్ పైసలు. ఇక ఈ ఇంట్లో ఉన్నోళ్ళకేమో ఇంట్లో ఇచ్చే ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఇవే కేసీఆర్ అప్పుడు కట్టించినవి అవే ఇచ్చిండు. ఇప్పుడు ఇక లేనోళ్ళకి మరి ఏంది, ఉన్నోళ్ళకే ఇస్తే లేనోడు ఏందా సంకనాకల్లా. ఇప్పుడు కిరాయికి ఉంటున్నాము. ఇప్పుడు నువ్వు 1000 రూపాయల గ్యాస్ కు 500 అన్నతాన 1000 రూపాయల గ్యాస్ కు అయింది. ఆ 1000 రూపాయల గ్యాస్ కు అన్నతాన మిగిలిన పైసలన్న 400 అకౌంట్ లో వేయొచ్చు కదా బీదోళ్ళకు. ఉన్నోళ్ళకి నువ్వు ఇండ్లు ఇస్తే ఆ సన్నబియ్యం అని ఇప్పిస్తున్నావు. అందులో సగం నూకలు, సగం మెరికలు, సగం ఇది. ఏమో ఏం చేస్తాడో ఏమో. ఇంటింటికి బతుకమ్మ సీరియల్ ఇస్తాడో, ఇంతవరకు బతుకమ్మ సీరియల్ లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ సీరియల్ అన్ని ఇచ్చిండు. మరి ఆ సీరియల్ కూడా లేవు. ఆ సీరియల్ కూడా బతుకమ్మ సీరియల్ అవి లేకపోయా ఇవి లేకపోయా ఏవి లేకుండా చేసేవి. మరి ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎలక్షన్ల ముందు ఎవరైనా ఏమంటారు, నాకే ఓటు నాకే, నీకు 10 రూపాయలు ఇస్తా, నీకు 1 కోటర్ చేసి ఇస్తా, నీకు బిర్సి ఇస్తా అంటే ఎవరైనా వేస్తారు ఆశకు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, అడుగుతావా ఇట్లా? ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తారు కదా, వాళ్ళని అడుగుతారు. అందరూ అడుగుతారు, నేను ఒకదాన్ని కాదు, అందరు అడుగుతారా? చీరలు అయ్యి ఇగో చీరలు ఇవ్వకున్నా సరే ఉన్నోళ్ళకన్నా మంచిగా చేయాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండమ్మా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. అన్నిటికీ ఆయన ఉన్నప్పుడు అన్నిటికీ సౌలత్ బాగా చేసిండు. ఇట్లా కరెంటులు మాపు చేసిండు, అన్ని చేసిండు. ఈ కేసీఆర్ ఉన్నాక నేను అబద్ధం అడగచ్చు, చెట్టుకే పచ్చని చెట్టు కింద ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది. ఈయన వచ్చినాక ఇక కరెంటు బిల్లు పెరుగుతూనే ఉంది. అది రూపాయికి ఎక్కువనే పెరుగుతూనే ఉంది, కానీ తగ్గుతలేం లేదు. ఇప్పుడు ఇంకా ఫ్రీ కరెంట్ అన్నారు కదా, ఏడ ఫ్రీ కరెంట్ అయితే ఇప్పుడు నెలకు 1000 రూపాయలు 1000 పైననే వస్తుంది బిల్లు. ఎందుకు షాప్ గిట్లు ఉందా? షాప్ లేదు, రెంట్కే ఉన్నాం మేము. రెంట్కే అంత సొంత మిల్లు ఏం లేదు. ఇట్లా సొంత మిల్లు లేని వాళ్ళకన్నా ఇల్లు ఇస్తే తలుచుకుంటాం కదా. ఆడే ఇచ్చిండు. ఉన్నోళ్ళ గుద్దలే పెట్టి ఇండ్లు అన్ని తీసుకుపోయి ఇంకా ఆయన ఇంకా మాకు ఇచ్చినాడు. తులం బంగారం ఎవడు ఇంకా మా దోసుకోకపోతే చాలు, ఇంకా తులం బంగారం పెట్టినంట. పావురెత్తి పెట్టమా ఆయనకు బతుకమ్మ చీర ఒకటి ఇవ్వను చాలు. చీర లేకుంటే ఉన్నోళ్ళకి ఒక ఇల్లు, లేని వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వను. మరి అంత దారుణమే అయిపోయింది. మరి బుక్కులు కనీసం పిల్లలు అడుగు వీళ్ళకి అందరికి. నేను ఒకదాన్ని మీ పిల్లలు చదువుతలేరా అన్న? మరి మీ పిల్లలకి ఇస్తున్నారా బుక్కులు?